అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 3 గరుడ పురాణంలో ప్రతిపాదించబడిన విషయాలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. గరుడ పురాణంలో ప్రతిపాదించబడిన విషయాలు. సౌనక మునీంద్ర. సాక్షాత్తు మహావిష్ణువు నుండి శివ, బ్రహ్మదేవాది దేవులు, బ్రహ్మ ద్వారా మా గురువుగారు వ్యాసమహర్షి, ఆయన అవ్యాజానుగ్రహం వల్ల నేను వినగలిగిన గరుడ పురాణాన్ని నా భాగ్యంగా భావించి ఈ పవిత్ర నైమిషారణ్యంలో మీకు వినిపిస్తున్నాను. ఇందులోని వివిధ అంశాలేవనగా సర్గవర్ణనం, దేవార్చనం, తీర్థమాహాత్మ్యం, భువన వృత్తాంతము, మన్వంతరం, వర్ణధర్మాలు, ఆశ్రమధర్మాలు, దానధర్మం, రాజధర్మం, వ్యవహారము, వంశానుచరితము, వ్రతం, నిదానపూర్వక అష్టాంగ ఆయుర్వేదం, ప్రళయం, ధర్మం, కర్మం, కామం, అర్థము, ఉత్తమ జ్ఞానం, ముఖ్యంగా విష్ణు భగవానుని మాయామయ సహజలీలల విస్తార వర్ణనం. వాసుదేవుని కరుణచే గరుత్మంతుడు ఈ గరుడ మహాపురాణోపదేష్టగా అత్యంత సామర్థ్యాన్ని చూపించాడు. విష్ణు వాహనంగా ఈ సృష్టి, స్థితి, ప్రళయకార్యాలలో కూడా పాలు పంచుకుంటున్నాడు. దేవతలను జయించి అమృతాన్ని తెచ్చి ఇచ్చి తన తల్లి దాస్య విముక్తి కార్యాన్ని కూడా సఫలం చేసుకోగలిగాడు. విష్ణు భగవానుని ఉదరంలోనే అన్ని భువనాలు ఉంటాయి. అయినా ఆయనకు ఆకలివేస్తే గరుడుడే దానిని తీర్చాలి. హరి శివాదులకు హరిరూపుడైన గరుడు కశ్యప మహర్షికి చెప్పిన ఈ పవిత్ర పురాణం తనను ఆదరంగా చదివేవారికి అన్నిటినీ ప్రసాదించగలదు. వ్యాసదేవునికి మరొక్కమారు నమస్కరించి పురాణాన్ని ప్రారంభిస్తున్నాను. అధ్యాయం 3. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 3. గరుడ పురాణంలో ప్రతిపాదించబడిన విషయాలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.